తిరుమల చరిత్రలో అనంతాళ్వార్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనటానికి కారణం శ్రీవారికి అత్యంత ప్రియమైన పుష్పకైంకర్య సేవను ప్రారంభించిన మహనీయుడు. ఆయన 11వ శతాబ్దంలో శ్రీరామానుజాచార్యులు తిరుమలకు వెళ్ళినప్పుడు కొండపై శ్రీనివాసునికి నిత్యం తాజా పూలతో అలంకరించడానికి ఒక నందనవనాన్ని పెంచే భక్తులు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అప్పుడు ఆయన శిష్యుడైన అనంతాళ్వార్ ముందుకు వచ్చి స్వామి సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానని, కొండపైనే ఉంటానని ఆజ్ఞ ఇచ్చాడు. అనంతాళ్వార్ నందనవనం కోసం చెరువును తవ్వుతుండగా ఒక అద్భుతమైన యథార్థమైన సంఘటన జరిగింది. అదేమిటంటే అనంతాళ్వార్ తన గర్భిణి అయిన భార్యతో కలిసి మట్టిని మోస్తూ చెరువును తవ్వుతున్నాడు. అయితే అప్పుడే అక్కడికి ఒక బాలుడు వచ్చాడు. నేను సాయం చేస్తానంటే అనంతాళ్వార్ నిరాకరించాడు. కానీ ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్లకుండా అనంతాళ్వార్కి కనిపించకుండా తన భార్యకు సహాయం చేయడం చూశాడు. అనంతాళ్వార్ పట్టలేని కోపంతో తన చేతిలో ఉన్న గడ్డపారను ఆ బాలుడిపైకి విసిరాడు. ఆ బాలుడు గడ్డానికి గాయమయ్యి రక్తం కారింది. బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత ఆలయంలోని స్వామివారి విగ్రహం గడ్డం నుండి రక్తం కారడం చూసి అనంతాళ్వార్ దిగ్భ్రాంతి చెందుతాడు. తాను కొట్టింది సాక్షాత్తు స్వామివారిని అని గ్రహించి క్షమాపణ వేడుకుంటాడు. ఆ గాయానికి అనంతాళ్వార్ పచ్చకర్పూరం రాస్తే రక్తం కారడం ఆగిపోతుంది. అందుకే నేటికి శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం అద్దటం ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఆ రోజు అనంతాళ్వార్ విసిరిన పార ఇప్పటికీ తిరుమల ఆలయ ప్రధాన ద్వారం ప్రవేశించేటప్పుడు కుడివైపు గోడకు వేలాడుతూ కనిపిస్తుంది. ఒకానొక సందర్భంలో స్వామివారు అనంతాళ్వార్ భక్తిని మెచ్చి ఆయనను తన మామగా సంబోధించారని చెప్తారు. అందుకే అనంతాళ్వార్ వంశీయులకు తిరుమల ఆలయంలో నేటికి ప్రత్యేక గౌరవం ఉంది. నేటికి తిరుమలలో అనంతాళ్వార్ బృందావనం ఉంది. ఆయన పరమపదించిన చోట ఒక చిన్న మంటపం కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం అనంతాళ్వార్ ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. తిరుమల ఆలయంలో ఇప్పటికీ జరిగే తోమాల సేవలో అనంతాళ్వార్ పెంచిన తోట నుండే పూలు వస్తాయని భక్తుల నమ్మకం.